హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2018లో విడుదలైన శాంటెంట్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్లోనే ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఒక లేడీని చూసి భయపడుతుంటాడు. అప్పటికే అతనికి ఫుల్గా దెబ్బలు తగులుంటాయి. ఆమె దగ్గర నుంచి తప్పించుకోబోతుంటే ఇంకా లాస్ట్కి ఆ పర్సన్ బాల్కనీలోని రైలింగ్ మీదకెక్కి అక్కడి నుంచి దూకి చనిపోతాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వస్తుంది. శాంటెంట్ అనేది బ్లాక్ మ్యాజిక్ లోనే అతి భయంకరమైన ప్రక్రియని అండ్ గవర్నమెంట్ ఈ బ్లాక్ మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేయడం బ్యాన్ చేయడానికి చూసిందని, కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది క్లియర్ గా లేకపోవడంతో ఇండోనేషియన్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయిందని చెప్తుంటారు. తర్వాత సీన్ లో రెండి అనే ఈ పర్సన్ తన వైఫ్ లారా ఇంకా కెల్లీ అండ్ అలియా అనే తన ఇద్దరు కూతుర్లతో కలిపి వాళ్ళ మదర్ ని చూడడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు రెహమత్, శ్రీ, ఫాతిమా అనే వీళ్ళ ముగ్గురిని కలుసుకుంటారు. వీళ్ళొక ఫ్యామిలీ అనమాట. వీళ్ళ ముగ్గురే రెండి వాళ్ళ మదర్ రిస్మాని చూసుకుంటున్నారనమాట. తను రాగానే వాళ్ళ మదర్ని పలకరిస్తే వాళ్ళమ్మ చాలా రోజుల నుంచి ఫుడ్ తిన్నట్టు చాలా నీరసంగా ఉండి వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడదు. వీళ్ళను చూసిన రెస్మా రెండితోటి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని అరిచేసి ఆలియాను కొట్టడానికి మీదకొచ్చేస్తుంది. వెంటనే అతను తన తల్లిని ఆపుతాడు అండ్ లారా తన పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అండ్ ఈ టైంలో రెండి తన మదర్ కాళ్ళపై కొన్ని దెబ్బలు తగిలితే మార్క్స్ ఏర్పడతాయి కదా, వాటిని గమనిస్తాడు. కొంచెం సేపు తర్వాత లారా ఇంకా రెండి మాట్లాడుకుంటూ ఉంటారు. అతను మా నాన్న చనిపోయారు కదా, అప్పటి నుంచి మా అమ్మ ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని అంటే ఆవిడ కాళ్ళపైన కొన్ని దెబ్బలు తగిలినట్టుంది కదా, సో మనం హాస్పిటల్కి చూపిస్తే మంచిదేమో అని లారా అంటుంది. ఇటువైపు పిల్లలు తమ రూమ్ లో బ్యాగ్ ని సర్దుకుంటూ ఉంటే కెల్లీకి విండో వెనక వైపు ఎవరో ఒక లేడీ కనిపిస్తుంది. వాళ్ళ అక్కేమో తొందరగా రెడీ అయ్యి కిందకి రా అని చెప్తే ఆమె ఇటు తిరిగి అటు చూసేలోపు ఆ లేడీ మాయమైపోతుంది. ఆ నైట్ వాళ్ళంతా డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ ఫాదర్ తన పిల్లలతో రేపు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని మాట్లాడుతూ ఉంటాడు. ఈ టైంలో ఆ చిన్న పాప వాళ్ళ గ్రాండ్ మదర్ మెట్లపై నుంచి పాకుతూ కిందకి రావటాన్ని చూస్తుంది. ఇది గమనించిన రెండి ఇంకా లారా కూడా ఈ టైంలో మీరెందుకు కిందకు వస్తున్నారమ్మా అని ఆవిడ దగ్గరకు వెళ్తారు. బట్ ఆవిడ వాళ్ళకి సమాధానం ఏం చెప్పకుండా చాలా భయంకరంగా అరుస్తుంది. ఈ అరుపు విన్న ఫాతిమా ఫ్యామిలీ కూడా బయటకు వచ్చేస్తుంది. బట్ ఆ పెద్ద ఆవిడ బ్లడ్ వామిట్ చేసుకుంటుంది. అండ్ విచిత్రంగా దానిలో బ్లడ్, కొన్ని పురుగులు, గోర్లని చాలా ఐటమ్స్ బయటకు వస్తాయి. ఆవిడ కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోవటంతో మన రెండి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. లారా ఇంకా తన ఇద్దరు పిల్లలు ఇది చూసి బాగా భయపడిపోవటంతో వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. ఇటువైపు రెండి ఫాతిమానే ఇంకా రెహమాన్ని అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోండి, మీరు లారా వాళ్ళకు తోడుగా ఉండండి అని పంపించేస్తాడు. తర్వాత సీన్లో అలియాకి తన చెల్లెలు ఒక గదిలోకి వెళ్ళినట్టు కనిపించటంతో వెనకే ఫాలో చేస్తూ వెళ్తుంది. అక్కడ ఆ పాప అయితే ఉండదు, కానీ తన గ్రాండ్ మదర్ కనిపించి మీదకు వస్తుంటుంది. అలియా భయపడి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నా డోర్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఆ సేపటికి గాని ఆ డోర్ ఎలాగో ఓపెన్ కాదు. తను వెంటనే వాళ్ళ మదర్ కి ఇంకా చెల్లికి ఆ గదిలో నేను గ్రాండ్ మదర్ ని చూశానని చెప్తుంది. వాళ్ళ మదర్ వెంటనే లోపలికెళ్ళి చూస్తుంది, గాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇటువైపు హాస్పిటల్లో డాక్టర్ రెండితో మాట్లాడుతూ మీ మదర్ రిపోర్ట్స్ అన్ని చూశాను, అన్ని నార్మల్ గానే ఉన్నాయి, మేబీ ఇదేమీ మెడికల్ కండిషన్ కాదేమో అని చెప్తూ ఉండగానే గదిలోని రిస్మాకి మెలకు వచ్చేస్తుంది. మన రెండి లోపలికెళ్లేసరికి ఆమె బాల్కనీ రైలింగ్ మీద నిలబడి ఉంటుంది. ఇది చూసిన అతను రియాక్ట్ అయ్యేలోపే ఆమె అక్కడి నుండి దూకేస్తుంది. లక్కీలీ ఆమె చనిపోదు, తనకి కొన్ని గాయాలవుతాయంతే. బట్ రెండి తన వైఫ్ కి విషయాలేం చెప్పడనమాట. నా మదర్ కి ఇంకా టెస్ట్లు అవి జరుగుతూ ఉన్నాయి, నైట్ రావడానికి అవ్వదు, మార్నింగ్ వస్తా అని చెప్తాడు. ఇటువైపు ఫాతిమా కూడా ఇంటికొచ్చి నన్ను రెండి పంపించేశాడు, మీ దగ్గరే ఉండమన్నాడని చెప్తుంది. అండ్ హాస్పిటల్లో ఇతను తన తల్లి దగ్గరే కూర్చుంటాడు. పాపం వాళ్ళమ్మ కొంచెం స్పృహలోకి వచ్చి తనతో ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ ఆమె నోట్లోంచి మాట రాదు. ఆ నెక్స్ట్ డే అతను ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతో కాసేపు మాట్లాడి తన వైఫ్ తో అంటుంటాడు, మా మదర్ కు తగ్గడానికి టైం పట్టేలా ఉంది, నువ్వు పిల్లల్ని తీసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ లారా అందుకు ఒప్పుకోదు. మనమందరం ఇక్కడికి కలిపే వచ్చాం కదా, మీ మదర్ కి తగ్గాకే వెళ్దాంలే అంటుంది. తర్వాత సీన్ లో ఫాతిమాకి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. ఆవిడ బయటకొచ్చి చూస్తే రెండి వాళ్ళ ఇంటి వెనక ఉన్న స్థలంలో ఏవో శవాలను కప్పెట్టడానికి అన్నట్టు గొయ్యి తీస్తూ ఉంటాడు. ఇంకొక వైపు లారా తన పిల్లల్ని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తుంది. అక్కడేమో ఒక లేడీ షాపింగ్ కార్ట్ ని తీసుకుని కెల్లీ మీదకి చాలా అగ్రెసివ్ గా రావటంతో తన కూతుర్ని సేవ్ చేసే ప్రాసెస్ లో కింద పడేస్తుంది.
అక్కడికొచ్చిన ఆలియా ఇక్కడ ఎవరు కనిపించట్లేదు కదమ్మా అని అంటే అప్పుడు తను కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది. అదేంటి ఆ లేడీని నేను చూసా కదా అని. తర్వాత వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. లారా తన హస్బెండ్ క్లాత్స్ మట్టి పట్టి ఉండడం చూసి ఏం చేసావని అడుగుతుంది. బట్ అతను సమాధానం ఏం చెప్పకుండా తన కూతురు వైపు చూసి నీ చేతికి దెబ్బ ఎలా తగిలిందని అడుగుతాడు. అందుకు వాళ్ళక్క అదే అమ్మ చెల్లిని తోసేసింది, అప్పుడు చెల్లి పడిపోతే దెబ్బ తగిలిందని చెప్తే లారా తన పిల్లల్ని కంప్లైంట్ చెప్పింది చాలుగానే మీరు పైకి వెళ్ళండి అని పంపించేస్తుంది. పిల్లలు వెళ్ళిపోయాక తన హస్బెండ్ తో నాకు ఏవేవో విచిత్రంగా జరుగుతున్నాయి. లాస్ట్ నైట్ అలియాకి తన రూమ్ లో వాళ్ళ గ్రాండ్ మదర్ కనిపించిందంట. ఈ రోజు నాకు షాపింగ్ మాల్లో ఒక లేడీ కెల్లీని హట్ చేయబోయినట్లు కనిపించింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదని అంటే రెండీ మాత్రం ఇదంతా అబద్ధమని కొట్టిపాడేస్తాడు. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగితే రెండీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లారా తెచ్చిన గ్రాసరీస్ ని అరేంజ్ చేస్తూ ఉంటుంది. తను షాపింగ్ మాల్లో ఏ లేడీనైతే చూసిందో అదే లేడీ ఆమె వెనక నుంచి ఒక కత్తి పట్టుకుని మన లారా మెడలోకి గుచ్చేస్తుంది. ఈమెమో భయంతో గట్టిగా అరుస్తుంటే ఫాతిమా అక్కడికి వచ్చి మేడం మీకేం కాలేదు, మీరు బానే ఉన్నారు చూడండి అని కామ్ డౌన్ చేస్తుంది. అప్పుడే మనం కూడా చూస్తాము అసలు ఆమెకి ఎటువంటి గాయం అవ్వలేదని. లారా కొంచెం నార్మల్ అయ్యాక ఫాతిమా ఆమెను తీసుకుని వెళ్ళి రెండీ ఇంతకు ముందు గుంతలు తవ్వాడు కదా వాటిని చూపిస్తుంది. ఆ రోజు నైట్ రెండీ హాస్పిటల్కి వెళ్తాడు. ఇప్పటి వరకు రెహమత్ అక్కడ ఉండి వాళ్ళమ్మని చూసుకుంటున్నాడు అనమాట. అతను సార్ నేను హాస్పిటల్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాను, సో నేను మీ మదర్ని అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటానులేండి అని చెప్తుంటాడు. ఇటువైపు ఆలియా తన రూమ్ లో కూర్చుని దేన్నో డ్రా చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె రూమ్ డోర్ క్లోజ్ అయి ఉండటంతో ఎవరో దాన్ని ఫోర్స్ఫుల్ గా ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ అవ్వకపోవటంతో అవతలి వ్యక్తి గట్టిగా ప్రయత్నించేసరికి ఏకంగా స్క్రూస్ అనేవి ఊడిపోయి ఆ నాబ్ అనేది కింద పడిపోతుంది. ఇది చూసిన ఆలియా భయపడిపోతుంది. అండ్ ఆమెకు గది బయట నుంచి ఎవరో ఒక మగ మనిషి మూలుగుతూ ఏడుస్తున్నట్లు వినిపించటంతో ఆమె బయటకు వచ్చి చూస్తే అక్కడున్నది వాళ్ళ ఫాదర్. అండ్ అతను తన నోట్లోంచి ఏవో పేగుల్ని బయటకు తీస్తూ ఉంటాడనమాట. ఇది చూసిన ఆమె వెంటనే తన ఫాదర్ని హక్ చేసుకుని హెల్ప్ కోసం పిలుస్తుంది. ఆమె అరుపులు విని ఫాతిమా ఇంకా లారా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి చూస్తే కేవలం ఆలియా మాత్రమే ఉంటుంది. ఆమె మాత్రం లేదు మమ్మా నేను డాడీని చూశాను, ఆయన చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంటే నేను ఆయన పట్టుకున్నాను కూడానని వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. గానీ లారా మాత్రం లేదు తల్లి నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉన్నావు, ఎవరూ లేరని చెప్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లారా యొక్క బ్యాగ్ పైన ఎవరో కొట్టినట్లు గాయాలయ్యి ఉంటాయన్నమాట. ఇది చూసిన ఫాతిమా తనతో చెప్తే మన లారాకి మాత్రం దీని గురించి ఎలాంటి ఐడియా ఉండదు. సో ఆలియా కూడా తన మదర్ని చెక్ చేసి అవునమ్మా నీ వీపు మొత్తం ఎవరో కొట్టిన గాయాలయ్యాయని చెప్తుంది. సో ఫాతిమా ఆలియా ఇంకా కెల్లీని బయటకు పంపించేసి వాళ్ళ మదర్తో ఒంటరిగా మాట్లాడుతూ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఎందుకంటే రెస్మా మేడం కూడా అనారోగ్యం పడే ముందు ఆవిడ ఒంటి మీద కూడా ఇలాంటి గాయాలే నేను చూశాను. ఇవన్నీ చూస్తుంటే మీ ఫ్యామిలీ పైన ఎవరో సెంటెంట్ అనే ఒక బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంటారని చెప్తుంది. అండ్ దాని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసి అదొక డెడ్లీ బ్లాక్ మ్యాజిక్ అని తెలుసుకుంటుంది. అండ్ ఈ ప్రాసెస్లోనే ఒక వీడియో చూసినప్పుడు అండ్ ఒక కంపెనీ గురించి అండ్ ఆ కంపెనీ మరెవరిదో కాదు ఈమె యొక్క ఫాదర్ ఇన్ లా ధర్మాదే అని తెలుసుకొని ఆ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. ఆ ఫ్యాక్టరీ దగ్గరేమో మిస్టర్ ఇంద్ర అని ఒక అతను ఉంటాడు. అతన్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆ కంపెనీ గురించి చెప్తూ ఈ కంపెనీ మీ మావయ్యదే, బట్ ఇక్కడ మిస్ ఆంబర్ అని ఒక ఆవిడ పనిచేసేది. ఆవిడ ఈ కంపెనీ మేనేజర్ కి బాగా క్లోజ్. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆవిడ సడన్ గా వర్క్ చేయడానికి రావటం మానేసింది. కొంతమంది ఏమో ఆవిడకి ఎవరో కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు అతనితోనే పారిపోయిందని అనుకున్నారు. కొంతమంది అయితే ఒక మంచి జాబ్ దొరికింది అందుకే ఆవిడ వేరే సిటీకి వెళ్ళిపోయిందని చెప్పుకునేవారు. బట్ ఏది నిజమో తెలియదని ఆ అంబర్ మేనేజర్ తో కలిపి దిగిన ఫోటోని చూపిస్తాడు. ఇది చూసిన మన లారా షాక్ అవుతుంది, ఎందుకంటే ఈ లేడీనే ఆమె షాపింగ్ మాల్ లో చూసింది కనుక. తర్వాత ఆమె స్ట్రైట్ గా హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ చూస్తే వాళ్ళ అత్తయ్య కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదని తన హస్బెండ్ పై కోపడుతూ ఉంటుంది. ఇటువైపు ఈ చిన్న పాప సీక్రెట్ గా ఫాతిమా రూమ్ లోకి వెళ్లి ఆమె ఫొటోస్ అన్నిటినీ చూస్తే అక్కడికి ఫాతిమా కూడా వస్తుంది. అండ్ ఆమెకు సారీ చెప్పి ఈ ఫోటోలో ఉన్నది ఎవరన్నా అడిగితే హో అదా అది నేనే, అండ్ ఆవిడ మా మదర్, నాకు 8 years ఉన్నప్పుడు మా మదర్ తో కలిపి ఈ ఫోటో తీసుకున్నా అని చెప్తుంది. తర్వాత సీన్ లో వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసి ఉంటారు. అసలు ఈ యాంబర్ ఎవరు, ఎందుకు మా వెంట పడుతుందని మన లారా తన హస్బెండ్ పై అరిచేస్తుంది. అతను అంతకంటే కోప్పడుతూ ఈ యాంబర్ అనేదే లేదు, ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైందని తన భార్యపై అరిచేసి బయటికి వెళ్ళిపోతాడు.
ఆ రోజు నైట్ కెళ్ళి రూమ్లోకి వచ్చి చూస్తే అప్పటికే తన అక్క బెడ్ పై పడుకుంటుంది. సో అక్కే కదా అని తను కూడా కామ్గా పడుకుంటుంది అనమాట. బట్ అక్కడ పడుకుంది వాళ్ళ అక్క కాదు, ఆమె యాంబర్ యొక్క స్పిరిట్. అండ్ అది కెల్లీపై దాడి చేస్తుంటుంది. ఆమె అరుపులు విన్న ఆలియా లోపలికి వచ్చేసరికి అక్కడ యాంబర్ స్పిరిట్ కి బదులు లారా ఉంటుందన్నమాట. తన తల్లే తన చెల్లెల్ని చంపేస్తుందని భయపడి ఆలియా తన చెల్లెల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి వేరొక గది నుంచి వాళ్ళ అరుపులు వినబడటంతో లారా అక్కడికి వచ్చి చూస్తే అలియానే తన చెల్లిని గొంతు నొక్కి చంపేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఆమె చెల్లిని ఏం చేస్తున్నావు వదులు అని తన కూతుర్ని విడిపిస్తూ ఉంటే పక్క బెడ్ పై నిద్రపోతున్న తన పెద్ద కూతురు లేస్తుంది. అంటే ఇప్పటి వరకు అలియా నిద్రపోతూ ఉంటే మరి నేను చూసింది ఎవరా అని మన లారా భయపడుతుంటే ఆ ఎంబర్ యొక్క స్పిరిట్ ఆమెను దూరంగా విసిరేస్తుంది. సో ముగ్గురు చాలా భయపడిపోతారు అండ్ ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసి కార్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. దారిలో రెండీకి కాల్ చేస్తారు గాని అతను కాల్ లిఫ్ట్ చేయడు. ఇటువైపు ఇంట్లో ఫాతిమా ఏవేవో మంత్రాలను చదువుతూ ఈ రెండీ యొక్క ఫ్యామిలీ ఫోటోని ముందు పెట్టుకుని ఏవేవో స్పెల్స్ ని చదువుతూ ఉంటుంది. ఇటువైపు లారా తన పిల్లల్ని తీసుకుని ఒక హోటల్ కి వెళ్లి ఆ నైట్ అక్కడే స్టే చేస్తుంది. అండ్ వాళ్ళు పడుకున్నప్పుడు ఇటువైపు ఫాతిమా రిచువల్ ని చేస్తుంది కదా, మధ్యలో కెల్లీకి మెలకు వచ్చేస్తుంది. దానికి తోడు హాస్పిటల్లో రెస్మా పక్కన ఒక దయ్యం నిలబడి ఆమెను కత్తితో పొడుస్తుంది. కాసేపటికి రెండీ మెలకు వచ్చి చూస్తే ఆమె నిద్రపోతున్నట్లే కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లారా నిద్రలేచేసరికి కెల్లీ ఉండదు. తను ఎక్కడికి వెళ్ళిపోయిందా అని బాగా భయపడిపోతుంది. అండ్ ఆమెకు ఈ టైంలో ఫాతిమా దగ్గర నుంచి ఒక కాల్ వస్తుంది. అదేంటంటే, మేడం మీరు మీ పాపని ఇంట్లోనే వదిలేశారు అని. ఇటువైపు హాస్పిటల్లో రెండీకి వాళ్ళ మదర్ హాల్లో నిలబడి ఉంటుందన్నమాట. అదేంటమ్మా నువ్వు ఎలా బయటకు వచ్చేసావని తన మదర్ని అడుగుతూ ఉండగానే ఆమె నీ ఫ్యామిలీని నువ్వే కాపాడుకోవాలి అని అతని చేతుల్లోనే కుప్పకూలిపోతుంది. ఆ ప్లేస్ కి డాక్టర్స్ అందరూ పరుగునొచ్చి గదిలోకి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే రెండీ రియలైజ్ అవుతాడు అక్కడ వాళ్ళ మదర్ లేదని. అండ్ అతను కూడా లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళంతా మీ మదర్ నైట్ నిద్రలో చనిపోయారని కన్ఫర్మ్ చేసి చెప్తారు. తర్వాత ఆలియా తన ఫాదర్ కి కాల్ చేసి ప్లీజ్ నాన్న నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్తుంది. వీళ్ళు ఇంటికెళ్ళి చూసేసరికి కెల్లీ బాత్ టబ్ లో పడుకుని వీళ్ళను చూడగానే ఆ వాటర్ లో మునిగిపోతూ ఉంటుంది. లారా తన కూతుర్ని కాపాడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన రెండీకి ఆమెనే తన కూతుర్ని నీళ్ళల్లో ముంచి చంపేస్తున్నట్లు అనిపించటంతో నువ్వేం చేస్తున్నావు నా కూతుర్ని అని తన వైఫ్ ని కొట్టేసి అరుస్తాడు. ఆమెకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తన పిల్లల్ని తీసుకుని కారులో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. వాళ్ళలా వెళ్ళిపోతూ ఉంటే రోడ్డు పైన ఆ ఎంబర్ యొక్క స్పిరిట్ కనిపించటంతో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయిపోతుంది. వాళ్ళ వెనకే వచ్చిన రెండీ ఆ కారులోంచి వాళ్ళను బయటకు తీసి తిరిగి ఇంటికే తీసుకొస్తాడు. ఎందుకంటే ఇంటి దగ్గరే అతని కారు ఉంది. అండ్ ఆ కీస్ అనేవి ఇంట్లోపల ఉండటంతో వాళ్ళని బయటే ఉండమని ఆ కీస్ తేడానికి లోపలికి వెళ్తే ఫాతిమా ఒక కత్తితో మన రెండీని పొడిచేస్తుంది. అండ్ అతనితో నా కూతురు కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుంది కదా అని చెప్తుంది. నిజానికి ఈ అంబర్ మరెవరో కాదు మన ఫాతిమా యొక్క కూతురు. అండ్ వీళ్ళ నాన్న ఫాతిమాతో అఫైర్ పెట్టుకుని అంబర్ను కనుంటాడు. అండ్ ఆమెను ఆ ఫ్యాక్టరీకి మేనేజర్ని చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రెండీ నేనుండగానే నువ్వు సెకండ్ వైఫ్ కూతుర్నెలా ఫ్యాక్టరీ మేనేజర్ని చేస్తావని తన స్టెప్ సిస్టర్ని చంపేస్తాడు. సో ఈ ఫాతిమా అప్పటి నుండి ఈ ఫ్యామిలీతోనే ఉంటూ వీళ్ళకిలా బ్లాక్ మ్యాజిక్ చేసుంటుందన్నమాట. అండ్ ప్రజెంట్ టైంకి వస్తే లోపలికి వచ్చిన లారా ఫాతిమా చేస్తున్న దానిని చూసి ఆమెను కొట్టి మన రెండీని కాపాడుతుంది. అండ్ అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని చూస్తే ఫాతిమా ఏవేవో మంత్రాలు చదివి కంప్లీట్ గా డీమన్ గా మారిపోయి రెండీ ఇంకా లారాని కొట్టేస్తుంది. అలియాను కొట్టి అన్కాన్షియస్ చేసేస్తుంది. అండ్ కెల్లీని కంప్లీట్ గా తన కంట్రోల్లోకి తెచ్చుకుని వాళ్ళిద్దరిని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. రెండీ ఇంకా లారా కూడా తమ పిల్లల్ని సేవ్ చేసుకోవడానికి వెనకే వెళ్తారు. బట్ ఆ ఫాతిమా తన పవర్స్ ని ఉపయోగించి అలియాను తనను తానే గాయపరుచుకునేట్లు చేసి కెల్లీని బాల్కనీ రైలింగ్ పైకి ఎక్కించి అక్కడ నుండి పడైపోతుంది. బట్ ఆమెను సేవ్ చేసే ప్రాసెస్ లో రెండీ ఫాతిమాను పట్టుకుని అక్కడి నుండి దూకేస్తాడు. దీనివల్ల రెండీ ఇంకా ఫాతిమా అక్కడికక్కడే చనిపోతారు. తర్వాత సీన్ లో లారా తన పిల్లల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్లాలనుకుంటుంది. కెల్లీ బాగానే ఉంది. సంహవ్ ఆలియా కూడా ప్రాణాలతో తప్పించుకుంటుంది. తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తే అలియా సీక్రెట్ గా తన సిస్టర్ చెవిలో కెల్లీ యాంబర్ మనం ఇక్కడ నుండి వెళ్దామా అంటే అందుకా పాప సరే అమ్మా అని ఆలియాతో అంటుంది. అంటే ఫాతిమా ఆత్మ అనేది ఆలియాలోను అండ్ తన కూతురి ఆత్మ అనేది కెల్లీలోకి వచ్చి సెటిల్ అయిందని ఈ సీన్ ద్వారా మనకు అర్థమవుతుంది.
ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.